అందరికీ శుభోదయం. నా పేరు దివ్య. నేను బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ నందు అక్కడ నేను 5వ తరగతిలో జాయిన్ అయ్యాను. ప్రస్తుతం నేను ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. ప్రస్తుతం ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే తెలుగు వ్యాకరణ అంశాల్లో నుంచి సందుల గురించి మీకు వివరించబోతున్నాను. మొదటి సందుల గురించి తెలుసుకుందాం. సందులు. అసలు సంధి అంటే ఏంటి? సంధి అంటే రెండు అక్షరాల కలయిక అని సంస్కృతంలో అంటారన్నమాట. సంధి అంటే రెండు అక్షరాల కలయిక. సంధి అంటే రెండు అక్షరాల కలయిక. ఉదాహరణకు రాముడేడి, ఇదంతా ఒకే పదం. ఒక పదాన్ని మనం అర్థవంతంగా రెండు పదాలుగా విడదీయాలి, దాన్ని సంధి అంటాం. ఇప్పుడు రాముడు అనేదానికి అర్థం ఉంది, డేడి అనేదానికి అర్థం లేదు. కాబట్టి ఈ రాముడేడి అన్న పదాన్ని అర్థవంతంగా రెండు పదాలుగా విడదీయాలి. రాముడు ప్లస్ ఏడి. ఇప్పుడు రాముడు అన్న పదానికి అర్థం ఉంది, అదొక పేరు, అది మరియు నామవాచకం. ఏడి అన్న పదానికి కూడా అర్థం ఉంది, ఏమిటి, ఎక్కడ అని వస్తుంది. ఈ విధంగా ఒక పదాన్ని రెండు పదాలుగా అర్థవంతంగా విడదీయాలి, దాన్ని సంధి అంటారు. మనకు సంధులు రెండు రకాలు, ఒకటి తెలుగు సంధులు, రెండు సంస్కృత సంధులు. తెలుగు సంధులు, సంస్కృత సంధులు. మొదటిగా మనం తెలుగు సంధుల గురించి తెలుసుకుందాం. తెలుగు సంధులు అంటే ఏంటి? తెలుగు పదాల మధ్య జరిగే సంధి, వాటిని తెలుగు సంధులు అంటాం. సంస్కృత సంధులు అంటే సంస్కృత పదాల మధ్య జరిగే సంధులు, అవి సంస్కృత సంధులు. ఇప్పుడు నేను ఫస్ట్ మీకు తెలుగు సంధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగు సంధిలో మొదటిది అత్వ సంధి. దీన్ని అకార సంధి లేదా అత్వ సంధి అని కూడా పిలుస్తారు. దీని సూత్రం చూద్దాం. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు. చూద్దాం. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళముగానగు. సంధి బహుళముగానగు. అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు అంటే అత్తునకు అంటే ఏంటి? అకారానికి. అచ్చు పరమైనప్పుడు, అచ్చు అంటే ఏంటి? ఆ నుంచి అహ వరకు, ఇవన్నీ అచ్చులే. ఈ అకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగానగు. సంధి బహుళముగానగు అంటే 4 రూపాలలో జరుగుతుంది. అకారానికి అచ్చుపరమైనప్పుడు సంధి 4 రూపాలలో జరుగుతుంది. మళ్ళీ చూడండి. అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి బహుళముగానగు అన్నారు. అంటే అత్తునకు అంటే ఏంటి? అకారానికి అచ్చు, ఏ అచ్చైనా ఆ నుంచి అహ వరకు ఏ అచ్చైనా పరమైనప్పుడు సంధి బహుళముగానగు. సంధి 4 రూపాలలో జరుగుతుంది. ఆ 4 రూపాయలు ఏంటో చూద్దాం. మొదటిది ప్రవృత్తి, రెండవది అప్రవృత్తి, మూడవది విభాష,
నాలుగవది అన్యకార్యం. అన్యకార్యం చూడండి, అన్యకార్యం. ఈ అల్పసంధి అనేది అకారానికి అచ్చుకారం అయితే సంధి ఈ 4 రూపాలలో జరుగుతుంది. ఈ నాలుగు రూపాలు ఏంటో చూద్దాము. మొదటిది ప్రవృత్తి. ప్రవృత్తి అంటే ఏమిటి? ప్రవృత్తి అంటే సంధి నిత్యముగా రావడం. సంధి నిత్యముగా రావడమే ప్రవృత్తి. సంధి నిత్యముగా రావడం అంటే సంధి ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. సంధి నిత్యముగా రావడం. సంధి నిత్యముగా రావడం. ఉదాహరణకు వంట ప్లస్ ఆముదం. వంట ప్లస్ ఆముదం. ఇప్పుడు ట అంటే ఇక్కడ ఆ శబ్దం వస్తుంది. ట ప్లస్ ఆ. ఒకటి గుర్తుపెట్టుకోండి, అచ్చు లేనిదే హల్లు లేదు కదా. ఇట్ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ట అవుతుంది. ఇక్కడ ఆ శబ్దం ఉంది. ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. అప్పుడు ఏమవుతుంది? ఇది వంట ప్లస్ ఆముదం వంటాముదం అవుతుంది. వంటాముదం. వంట ప్లస్ ఆముదం వంటాముదం అవుతుంది. కాబట్టి సంధి ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఇది ప్రవృత్తి అయింది. రెండవది అప్రవృత్తి. రెండవది అప్రవృత్తి అంటే సంధి రాకపోవడం. ఇక్కడ ప్రవృత్తి అంటే ఏమొచ్చింది? సంధి నిత్యముగా రావడం అంటే సంధి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ అప్రవృత్తి అంటే దీనికి ఆపోజిట్. ప్రవృత్తికి అప్రవృత్తి ఆపోజిట్ అన్నమాట. అంటే ఇక్కడ సంధి నిత్యముగా వస్తే ఇక్కడ సంధి రావడం లేదు అంటే సంధి జరగదు. ఉదాహరణకు దూత ఇతడు. దూత ప్లస్ ఇతడు అని ఇక్కడ. దూత తాలో ఏ శబ్దం ఉంది? ఆ ఉంది. ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు త. దూత. ఇక్కడ ఏ శబ్దం ఉంది? ఈ ఉంది. తా అంటే ఇక్కడ ఆ ఉంది కదా, ఆ ప్లస్ ఈ అంటే ఇక్కడ దీన్ని కలిపి చూద్దాం. దూత ప్లస్ ఇతడు ఏమవుతుంది? దూత ఇతడు అవుతుంది. ఇప్పుడు దూత ఇతడు అన్నాం కదా, ఇక్కడ ఈ ఎందుకు వచ్చింది? ఈ పదం మధ్యలో ఈ గాని వస్తే ఎడాగమం వచ్చినట్టు, అది మనకు తెలిసిందే. ఎడాగమం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ సంధి జరగలేదు. సంధి జరగని చోట ఎడాగమం వస్తుంది మనకు. మూడవది విభాష. మూడవది విభాష. విభాష అంటే ఒకసారి సంధి వస్తుంది, ఒకసారి సంధి రాదు, అదే విభాష. అదేంటో చూద్దాం. ఒకసారి సంధి వస్తుంది, ఒకసారి సంధి రాదు, అది విభాష. ఉదాహరణకు చూద్దాం. నెక్స్ట్ వేడుక ఎల్ల. ఉదాహరణ విభాషకి. అంటే విభాష అంటే ఏం చెప్పుకున్నాం? ఒకసారి సంధి వస్తుంది, ఒకసారి సంధి రాదు, అదే విభాష. వేడుక. వేడుక ప్లస్ ఎల్ల. ఉదాహరణకు తీసుకున్నాం. వేడుక ప్లస్
ఎల్ల వేడుక ప్లస్ ఎల్ల వేడుక ప్లస్ ఎల్ల అన్నాం. అంటే వేడుక అంటే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ప్లస్ ఆ, అప్పుడే ఇది కా అవుతుంది. అంటే ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఏముంది ఏ ఉంది. ఈ రెండు అచ్చులే కదా. ఇక్కడ ఆ ప్లస్ ఏ. ఇప్పుడు రెండింటిని కలిపి చూద్దాం. వేడుక ప్లస్ ఎల్ల ఏమవుతుంది, వేడుకెల్ల. వేడుక ప్లస్ ఎల్ల వేడుకెల్ల అయింది. అంటే ఇక్కడ ఏమి, ఇక్కడ సంధి జరిగింది, వేడుకెల్ల సంధి జరిగింది. దీన్ని వేడుక ఎల్ల అని కూడా రాయొచ్చు కదా మనం. అప్పుడు ఇక్కడ యా వచ్చింది, యా అన్న పదం వచ్చింది. అంటే ఇక్కడ సంధి జరగలేదు. ఒకసారి సంధి జరుగుతుంది, ఒకసారి సంధి జరగదు. అదే విభాష. 4వది అన్యకార్యం. అన్యకార్యం 4వది అన్యకార్యం. అన్యకార్యం అంటే చూద్దాం. అన్యకార్యం అనగా వ్యాకరణ కార్యం జరగవలసి ఉండగా మరో వ్యాకరణ కార్యం జరగడం. అంటే ఒక వ్యాకరణ కావ్యం జరగాల్సి ఉండగా మరో వ్యాకరణ కావ్యం జరగడం. ఉదాహరణకు ఒక ప్లస్ ఒక కలిపితే ఏమవుతుంది, ఒకానొక కదా. ఒక ప్లస్ నొక. అదే ఒక ప్లస్ ఒకానొకని ఎందుకు అవ్వాలి, ఒక్కొక్క ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ చూడండి, ఒక వ్యాకరణ కార్యం జరగాల్సి ఉండగా మరో వ్యాకరణ కార్యం జరిగింది. అదే అన్యకార్యం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇత్వ సంధి గురించి తెలుసుకుందాం. రెండవది ఇత్వ సంధి. రెండవది ఇత్వ సంధి. ఇత్వ సంధికి సూత్రం చూద్దాం. సూత్రం ఏమ్యాదునందలి ఇత్తునకు సంధి వైకల్పికముగానవు. అంటే ఏమ్యాదునందలి ఇత్తునకు సంధి వైకల్పికముగానవు. అది సూత్రం. ఏమ్యాదునందలి ఇత్తునకు సంధి వైకల్పికము గానవు. ఇది సూత్రం, ఇత్వ సంధి సూత్రం ఇది. దీన్ని చూద్దాం. ఏమ్యాదునందలి అన్నారు. ఏమ్యాదులు అంటే ఏమిటి? ఏమ్యాదులు అంటే అవి ఇవి చేసి తిని వెళ్ళి ఆడి పాడి ఇవన్నీ కూడా ఏమ్యాదులే. ఇత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికముగానవు. వైకల్పికం అంటే ఏమిటి? సంధి జరిగిన ఒక రూపము జరగకపోతే ఇంకొక రూపం రావడం వైకల్పికం. ఏమ్యాదునందలి ఇత్తునకు సంధి వైకల్పికముగానవు అంటే ఏమ్యాదులు అంటే చెప్పాను, అవి ఇవి తిని చేసి ఆడి పాడి ఇవన్నీ ఏమ్యాదులు. వీటికి ఇత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికము. అంటే ఒకసారి సంధి జరిగితే ఒక రూపము జరగకపోతే ఇంకొక రూపం రావడం. ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు ఏమి ప్లస్ అని ఉంది ఇక్కడ. ఏమి ప్లస్ అని, ఏమి అనేది ఏమ్యాదులే, అని అది కూడా ఏమ్యాదులు అనమాట. ఏమి ప్లస్ అని ఉంది. అయితే ఏమి అనే కాడ ఏముంది, ప్లస్ ఈ ఉంది. అంటే ఇత్తునకు ఇకారానికి సంధి వైకల్పికమవు. సంధి జరిగితే ఒక రూపం వస్తుంది, జరగకపోతే ఇంకొక రూపం వస్తుంది. ఏమి ప్లస్ అని ఉంది. ఏమని
అది ఒక రూపము. ఇంకో రూపం ఏమిటి? ఏమి ప్లస్ అని ఏమి అని ఏమి అని ఏమని వచ్చేసి సంధి జరిగినప్పుడు, ఇది సంధి జరగనప్పుడు. అదే వైకల్పికము అంటే. ఏమి ఆదునందరి ఇట్టునకు సంధి వైకల్పికము గానవు అన్నారు. ఏమి ఆదులు అంటే ఏమి, అవి, తిని, చేసి, ఆడి, పాడివని ఏమి ఆదులు. ఇత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికము గానవు అంటే సంధి జరిగితే ఒక రూపము, జరగకపోతే ఇంకో రూపం వస్తుంది. అది ఇత్వ సంధి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి. ఇక్కడ యా వచ్చింది అంటే ఎడాగమం వచ్చింది. అక్కడ ఎడాగమం వచ్చింది. ఇక్కడ సంధి జరగని చోట కదా మనకి ఎడాగమం వస్తుంది. కాబట్టి ఇక్కడ సంధి జరిగింది, ఇక్కడ జరగలేదు, కాబట్టి ఇక్కడ ఎడాగమం వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ చూద్దామా? ఎరిగించి ప్లస్ ఇతడు. ఎరిగించి ప్లస్ ఇతడు. మీరు గుర్తించారా? ఈ పదం కూడా ఏమ్యాదుల కిందకి వస్తుంది. ఈ ఏమ్యాదులందరి ఇత్తునకు ఇక్కడ చీ ఉంది అంటే హెచ్ ప్లస్ ఈనే కదా, చీ వస్తుంది. అంటే ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఏమ్యాదునందలి ఇత్తునకు అంటే ఇకారానికి సంధి వైకల్పికము అంటే చూద్దాం. ఇక్కడ సంధి ఎలా వస్తుందో. ఎరిగించి ప్లస్ ఇతడు. ఎరిగించి ఇతడు. ఎరిగించి ఇతడు అంటే ఇక్కడ కూడా యా వచ్చింది అంటే ఇక్కడ సంధి జరగలేదు. ఎరిగించి ప్లస్ ఇతడు, ఎరిగించి ఇతడు అయింది. ఇక్కడ యా వచ్చింది అంటే సంధి జరగలేదు కాబట్టి ఇక్కడ ఎడాగమం వచ్చింది. ఇక్కడ అసలు ఎడాగమం ఎందుకు వచ్చింది? సంధి జరగని చోట ఎడాగమం ఎందుకు వస్తుందో చూద్దాం. దానికి వివరణ చెప్తున్నాను చూడండి. క్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు. క్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు. క్వార్థం పైన ఇత్తునకు సంధి లేదు అని అంటే క్వార్థము అనగా ఏమి అసలు? క్వార్థము అంటే భూతకాలపు అసమాపక క్రియ, దాన్ని క్వార్థము అంటారు. భూతకాలపు అసమాపక క్రియ. అసమాపక క్రియ అంటే ఏమిటి? పని పూర్తి కాలేదని తెలిపే క్రియ కదా అసమాపక క్రియ. అదే భూతకాలం అంటే జరిగిపోయిన కాలం, ఆల్రెడీ అయిపోయింది, ఇట్స్ ఓవర్. అలాగా జరిగిపోయిన కానీ పని పూర్తి కాలేదని తెలిపే క్రియ భూతకాలపు అసమానప క్రియ. భూతకాలపు అసమాపక క్రియని క్వార్థము అంటారు. క్వార్థం పైన ఇప్పుడు భూతకాలపు అసమాపక క్రియలకు ఉదాహరణ ఏంటి? చేసి, తీసుకొని, వెళ్ళి, ఇవన్నీ కూడా భూతకాలపు అసమాపక క్రియలకు ఉదాహరణ అనమాట. భూతకాలపు అసమాపక క్రియ అయినటువంటి ఇకారానికి సంధి లేదు కదా, అందుకని అక్కడ సంధి లేని చోట ఎడాగమం వస్తుంది. మనం ఇందాక అన్యకార్యంలో కూడా చూసాం, అత్వ సంధిలో. అక్కడ కూడా ఎడాగమం వచ్చింది, గుర్తించారా మీరు? ఇక్కడ కూడా ఎడాగమం వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే సంధి లేని చోట ఎడాగమం వస్తుంది. ఎడాగమం ఎందుకు వస్తుందంటే ఇప్పుడే చెప్పాను, క్వార్థం పైన ఎత్తునకు సంధి లేదు. అర్థమైందా? నెక్స్ట్ ఉత్వ సంధి. మూడవది ఉత్వ సంధి. ఉత్వ సంధికి సూత్రం చూద్దాం. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు. ఉత్తునకు అంటే సూత్రం చూడండి ఒకసారి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు.
ఉత్వ సంధి సూత్రం చూడండి. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధియగు. ఉత్తునకు అంటే ఉకారానికి అచ్చు తెలిసిందే కదా మనకు. ఆ నుంచి అమ్మహ వరకు ఇవన్నీ అచ్చులు. అలాగా ఏ అచ్చైనా అచ్చు పరమైనప్పుడు సంధియగు, సంధి జరుగుతుంది. చూద్దాం. ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుంది, అది సూత్రం. ఉదాహరణ చూద్దాం. శోకము ప్లస్ ఏల. శోకము ప్లస్ ఏల. శోకము ప్లస్ ఏల. ఇక్కడ ఏముంది? ము ఉంది. అంటే ఇక్కడ ము ప్లస్ ము ఉన్నట్టే కదా. ము ప్లస్ ఊలే కదా ము అవుతుంది. అంటే ఇక్కడ ఉకారం ఉంది. ఉకారానికి అచ్చు పరమైనప్పుడు ఇది ఏ అనేది అచ్చు కదా. ఈ ఉకారానికి అచ్చు పరమైతేనే సంధి జరుగుతుంది అన్నారు. శోకము ప్లస్ ఏల శోకమేల. శోకము ప్లస్ ఏల శోకమేల. ఇక్కడ సంధి జరిగింది. ఇంకోసారి చూడండి. ఉకారానికి అచ్చు పరమైనప్పుడు సంధియగు. ఉకారానికి అచ్చు పరమైతే సంధి జరుగుతుందన్నారు. ఇక్కడ ము అనే పదానికి ఊ ఉందన్నమాట. ఊ వస్తుంది. ఉకారానికి ఏ అనేది అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. శోకము ప్లస్ ఏల శోకమేల. ఇక్కడ ఎడాగం రాలేదు, ఎందుకంటే సంధి జరిగింది. నెక్స్ట్ 4వ సంధి చూద్దాం. ఎడాగం సంధి. ఇప్పుడు ఎడాగం సంధి గురించి తెలుసుకుందాం. ఎడాగమ సంధి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరమునకు ఎడాగంబగు. మళ్ళీ చూడండి. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరంబునకు ఎడాగమంబగును. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరమునకు ఎడాగమంబగు. అంటే సంధి లేని చోట అంటే సంధి జరగని చోటు. అంటే కొన్ని పదాలకు సంధి జరగదు అన్నమాట. ఆ సంధి జరగని వాటిని సంధి లేని చోట అంటాం. ఇప్పుడు ఉదాహరణకు నీ ప్లస్ అనుజులు. ఇక్కడ మామూలుగా సంధి జరగదు కాబట్టి దీన్ని సంధి లేని చోట అన్నాం. నీ అనుజులు, నీ ప్లస్ అనుజులు, ఇది సంధి లేదన్నమాట. ఇది సంధి జరగదు కనుక ఇప్పుడు మనకి ఎడాగం ఎప్పుడు వస్తుంది? సంధి లేని చోటే కదా. ఒకసారి చూడండి. నీ ప్లస్ అనుజులు. నీ అనే దాంట్లో ఏ స్వరం ఉంది? ఈ స్వరం ఉంది. రెండవ ఈ స్వరం ఉంది. ఆ అనే దాంట్లో ఆ స్వరం ఉంది. అంటే సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరమునకు ఎడాగంబగు. అంటే ఈ పదానికి సంధి లేదు, దీన్ని సంధి లేని చోట అంటాం కదా. సంధి లేని చోట స్వరంబు కంటే అంటే నీ ఫస్ట్ ఉన్నదే కదా. నీ అనే దాంట్లో ఈ స్వరం ఉంది. స్వరంబు కంటే పరంపైన స్వరమునకు అంటే పరపరమైన స్వరానికి ఇక్కడ ఆ ఉంది.
పరంపైన స్వరమునకు ఈ ఆ అనే స్వరానికి ఎడాగమంబవు అంటే ఈ ఆ ప్లేస్లో ఎడాగమం అంటే యా వచ్చేస్తుంది. నీ ప్లస్ అనుజులు కదా, నీ యనుజులు చూసారా యా వచ్చింది. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, యా వస్తే సంధి జరగకపోతేనే కదా యా వచ్చింది. అందుకే సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరముకు ఎడాగమం బగు. నీ అనుజులు ఇక్కడ యా వచ్చింది అంటే ఎడాగమం వచ్చింది. ఇంకోసారి చూద్దామా. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరంబునకు ఎడాగమం బగు అంటే కొన్ని పదాలకి సంధి జరగవు అన్నమాట. ఇందాక మనం ఒకటి తీసుకున్నాం, ఏమని ఏమి ప్లస్ అని అనుకున్నాం. సంధి జరిగినప్పుడు ఏమని అని వచ్చింది, దాన్ని ఓకే అప్పుడు ఓకే. ఏమి ప్లస్ అని ఏమి అని అక్కడ సంధి జరగలేదు కాబట్టి ఎడాగమం వచ్చింది అక్కడ. ఇక్కడ కూడా నీ ప్లస్ అనుజులు ఉంది. నీ దాంట్లో ఏ స్వరం ఉంది, ఈ స్వరం ఉంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంపైన స్వరమునకు అంటే పరంపదమైన ఉత్తర పదమైనటువంటి ఈ ఆ స్వరానికి ఎడాగమం జరుగుతుంది అంటే ఈ యా ప్లేస్లో యా వస్తుంది. నీ అనుజులు అర్థమైందా. ఇంకొక ఉదాహరణ చూద్దాము. మా ప్లస్ ఇల్లు, మా ప్లస్ ఇల్లు అంది. దీన్ని మా అంటే ఇక్కడ ఏముంది, మాలో ఏ స్వరం ఉంది, రెండు ఆ స్వరం ఉంది, ఇక్కడ ఈ స్వరం ఉంది. ఇక్కడ మామూలుగా మా ఇల్లు అని అంటే మనం దీన్ని కలిపి రాసేస్తాం అంటే అప్పుడు ఈ వస్తుంది అక్కడ కాదు, అక్కడ సంధి జరగదు. ఏమి మా ప్లస్ ఇల్లు అంటే మనం కలిపి రాస్తే ఏమవుతుంది, మా ఇల్లు అవుతుంది. అంటే ఇక్కడ యా వచ్చిందంటే ఏంటి, అక్కడ సంధి జరగలేదు కనుక ఎడాగమం వచ్చింది. దీన్ని ఎడాగమ సంధి అంటారు. అర్థమైందా. నెక్స్ట్ 5వది గసడదవ దేశ సంధి. ఏంటి, గసడదవ దేశ సంధి. గసడదవ దేశం గురించి చెప్పుకుందాం. గసడదవ దేశ సంధి సూత్రం చూడండి. ప్రథమ మీది పరుషములకు గ స డ ద వ లు బహుళముగానగు అంటే ప్రథమం ఇది. ఇది నేను చెప్పేటప్పుడు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి, అర్థమవుతుంది. ప్రథమం ఇది పరుషములకు ప్రథమమీది పరుషములకు గ స డ ద వ లు బహుళముగానగు. బహుళముగానగు ప్రథమ మీది పరుషములకు గసడదవలు బహుళముగానగు అంటే ప్రథమ మీది అంటే ఏమిటి, ప్రథమ మీది అనగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రథమ విభక్తి అన్నారు. ఇప్పుడు మనకు విభక్తులు తెలుసు కదా, మనలో మొదటిది ఏంది, ప్రథమ విభక్తి. ప్రథమ మీది అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు అంటే డు ము ఊలపై అంటే ఇప్పుడు ప్రథమ ప్రత్యయాలైన విభక్తులపై అంటే ప్రథమ విభక్తి అంటాం మనం కదా. ప్రథమ విభక్తి, చతుర్థి, తత్పురుష సమాసం ఇలా ఉంటే మనకు సమాసాలు వస్తాయి విభక్తుల ద్వారా. అలాగే విభక్తులో మొదటిది ఏంటి, ప్రథమ విభక్తి. ప్రథమ విభక్తికి ప్రత్యయాలు ఏంటి, డు ము ఊలు. ఈ 4 ప్రథమ విభక్తికి ప్రత్యయాలు. ఆ అక్షరాలపై అంటే ఆ 4 పై ఏది, డు ము ఊలపై
పరుషములు. పరుషములు అంటే ఏంటి? కచట తపలు కదా. ఈ డూమువులకు కచట తప్పులు కానీ వస్తే అవి గసడ దవలుగా మారుతాయి. అర్థమైందా? ప్రథమ మీది అనగా ప్రథమి విభక్తి తెలుసు కదా, ప్రథమ విభక్తి ఆ ప్రత్యయాలు అన్నమాట. ప్రథమ మీది అంటే ఏంటంటే డు, ము, వు, లు ఈ 4 వాటిపై డూమువులపై పరుషములకు అంటే కచట తపలకు కానీ వస్తే, డూమువులకు కచట తపలు వస్తే అవి గసడ దవలుగా మారుతాయి. ఉదాహరణ చూద్దాం. అట్లు ప్లస్ కావున. అట్లు ప్లస్ కావున. అట్లు ప్లస్ కావున. అట్లు అంటే ఇక్కడ ఏముంది? అట్లు లు ఉంది. కావున ఇక్కడ ఖా ఉంది. ఇక్కడ కా ఉందన్నమాట. అట్లు అంటే డూము ఊలో కదా ప్రథమ మీది. ప్రథమ మీది పరుషములకు అంటే పరుషాలు అంటే ఏంటి? పరుషములు అంటే కచట తపలు. ఈ డూమువులకు కచట తపలు కానీ వస్తే అవి గసడ దవలుగా మారుతాయి. ఇప్పుడు అట్లు ప్లస్ కావున కలిసి ఏమవుతుంది? అట్లుగా ఉన్న కదా. అట్లుగా ఉన్న. అట్లు ప్లస్ కావున అట్లుగా ఉన్న. ఇప్పుడు ఇక్కడ ట్లు ఉంది అంటే లు ఉంది. ఇది ప్రథమ విభక్తి ప్రత్యయాలే కదా, డూము ఊళ్ళు. ఇక్కడ లు ఉంది. వీటికి ప్రథమ మీది పరుషములకు. పరుషములు అంటే ఏంటి? పరుషాలు అంటే మనం మామూలుగా ఏం తెలుసు? కచట తపలు. అవి కానీ వస్తే అవి గసడ దవలుగా మారుతాయి. ఇక్కడ లు ఉంది. లు అనేది ప్రథమ విభక్తిలో ఉంది, ఒక ప్రత్యయం ఇది ప్రథమ విభక్తిలో. వీటి కానీ పరుషములు కానీ వస్తే అంటే కచట తపల్లో ఏ వచ్చినా కానీ అవి గసడ దవలుగా మారుతాయి. ఇక్కడ చూడండి, అట్లు ప్లస్ కావున. ఇక్కడ లు ఉంది, ఇక్కడ కా ఉంది. ఇదేమో ప్రథమ విభక్తి ప్రత్యయం, ఇదేమో పరుషం అన్నమాట. వీటికి వస్తే అవి గసడ దవలుగా మారుతాయి. అట్లు గావున మారిన గసడ దవలుగా, అది గసడ దవ దేశిస్తుంది. అర్థమైందా? ఇంకోటి నెక్స్ట్ సరళ దేశిస్తుంది చూద్దాం. ఆరవది సరళ దేశ సంధి. సరళ దేశ సంధి దీన్ని ధృత ప్రాకృతిక సంధి అని కూడా అంటారు. ఏమంటారు? ధృత ప్రాకృతిక సంధి అని కూడా అంటారు. సరళ దేశ సంధి లేదా ధృత ప్రాకృతిక సంధి అంటారు. దీనికి 2 సూత్రాలు ఉంటాయి చూడండి. మొదటిది, ధృత ప్రాకృతికము మీది పరుషములకు సరళమగు. మొదటి సూత్రం చూడండి, ధృత ప్రాకృతికము. ధృత ప్రాకృతికము. ధృత ప్రాకృతికము మీది పరుషములకు. ధృత ప్రాకృతికము మీది పరుషములకు. పరుషములకు సరళమగు. సరళమగు. సరళములగు.
ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళమగు. సరళములగు అంటే ధృతము అంటే ఏంటి? మామూలుగా మనందరికీ తెలుసు, ధృతము అంటే నకారం. ధృతము అంటే నకారం. ధృత ప్రకృతికము అంటే ఏ పదమైనా చివర నాతో కానీ ముగిస్తే వాటిని ధృత ప్రకృతికాలు అంటారు. ఒకసారి ఈ పదాలు వినండి. పూచెన్, కాల్చెన్, చేసెన్, వచ్చెన్ ఇవన్నీ నకారంతో ముగిసిన పదాలు కాబట్టి వీటిని ధృత ప్రకృతికాలు అంటారు. ధృతము అంటే ఏం చెప్పుకున్నాం? నకారం అని చెప్పుకున్నాం. ధృత ప్రకృతికము అంటే ఏ పదాలైనా చివర నాతో ముగిస్తే వాటిని ధృత ప్రకృతికాలు అంటారు. ఆ పదాలకు పరుషములు సరళమగు. పరుషములు అంటే ఇందాక చెప్పుకున్నాం, కచట తప్పులు కానీ వస్తే అవి సరళమగు అంటే సరళాలుగా మారుతాయి. సరళాలు అంటే ఏంటి? గ, జ, డ, ద, బ ఈ 5 సరళాలు. ఒకసారి ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు డప్పిన్ గూలే, డప్పిన్ ప్లస్ కూలే. ఇక్కడ గమనించండి, డప్పిన్ ఇక్కడ నాతో ముగిసిన పదం కాబట్టి ఇది ధృత ప్రకృతికమే. ధృత ప్రకృతి మీది పరుషములకు. ఇక్కడ కా ఉంది. కా అనేది ఏంటి? పరుషములు అంటే కచట తప్పులు. కా ఉంది. ఈ ధృత ప్రకృతికానికి కచట తప్పులు కానీ కలిస్తే అవి సరళమగు. సరళాలు అంటే ఏంటి మనకు? గా, జ, డ, ద, ప, బ ఈ 5 మనకు సరళాలు వాటిగా మారుతాయంట. చూద్దాం. డప్పిన్ ప్లస్ కూలే, డప్పింగూలే. డప్పింగూలే అంటే ఇక్కడ గాగా మారిందా అంటే సరళం అయింది కదా. అర్థమైందా? ఇంకోసారి చూడండి. ఫస్ట్ అంటే ఇది మొదటి సూత్రం, ఇంకొక సూత్రం ఉంది. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళమగు అంటే ధృతము అంటే నకారం అని చెప్పుకున్నాము. ధృత ప్రకృతికము అంటే ఏ పదం అయితే నాతో ముగుస్తుందో ఆ పదాన్ని ధృత ప్రకృతికాలు అంటారు. ఆ పదాలకు పరుషాలు కానీ వస్తే, పరుషాలు అంటే క, చ, ట, త, ప ఇవి కానీ వస్తే అవి సరళాలుగా మారుతాయి. సరళాలు అంటే గ, జ, డ, ద, బ ఈ 5 సరళాలు అన్నమాట. ఇప్పుడు డప్పిన్ ఇది ఏంటి? ధృత ప్రకృతికము. ఇది కూలే, ఇది కా అంటే కచట తప్పులు పరుషాలు. ఈ ధృత ప్రకృతికానికి పరుషాలు కానీ వస్తే సరళమగు. సరళాలు అంటే గరిడ దెబ్బలు. ఇక్కడ గాగా మారింది కదా కాబట్టి గరిడ దెబ్బలుగా మారింది. ఇది మొదటి సంధి, సరళ సంధి. ఇప్పుడు రెండవ సంధి చూద్దాం. రెండవ సూత్రం చూడండి. అందరూ చదివేటప్పుడు బుక్లో చూడండి, టెక్స్ట్ బుక్లో మనకి ఇవన్నీ ఇచ్చున్నారు. పేజ్ నెంబర్ 93లో. నేను చదివేటప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. రెండవ సంధి సూత్రం. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణగు అంటే ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణగు అంటే ఆదేశ సరళములు అంటే ఏం చెప్పండి? ఆదేశ సరళములు అనగా ఒక వర్ణాన్ని తొలగించి మరో వర్ణం రావడము. అంటే మనం ఇందాక చూసాం డప్పిన్ ప్లస్ కూలే అంటే అక్కడ కా ఆ వర్ణం పోయింది, కొత్త వర్ణం ఏమొచ్చింది? డప్పిన్ గూలే గా అనే వర్ణం వచ్చింది. ఈ ఆదేశ సరళాలు కూడా అంతే. ఒక వర్ణం పోయి మరొక వర్ణం రావడాన్ని ఆదేశ సరళములు అంటారు. ఇక్కడ మొదట ఉన్న పరుషాలు తొలగించి వచ్చి చేరిన స్వరాలను అంటే సరళాలను మనం ఇందాక చూసాం కదా. డప్పిన్ ప్లస్ కూలే అంటే అక్కడ పరుషాలు వస్తే కదా అవి సరళాలుగా మారాయి. అలాగా అంటే పరుషాలు తొలగించి సరళాలు వచ్చాయి అంటే ఒక వర్ణాన్ని తొలగించి మరో వర్ణం వచ్చింది, అక్కడ సరళాలే వచ్చాయి కనుక ఆదేశ సరళాలు అంటాము. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు, ఇందాక ధృతము అంటే ఏం చెప్పుకున్నాము?
నకారం అని చెప్పుకున్నాం. ఆ నకారానికి బిందు సంశ్లేషణ విభాషణము. బిందువు అంటే ఏంటి? బిందువు అంటే అనుస్వారం. ఏంటి? అనుస్వారం అంటే అది పూర్ణానుస్వారం కావచ్చు లేదా అర్ధానుస్వారం అన్నా కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, డప్పిన్ గూలే అని చెప్పుకున్నాం కదా. సరే ఒకసారి సూత్రం రాస్తున్నాను చూడండి. ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణము. బిందు సంశ్లేషణ విభాషణము. ఇక్కడ చూడండి, ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషణ విభాషణము అన్నారు. ఇందాక మనం ఉదాహరణకు డప్పిన్ గూలే తీసుకున్నాం కదా. ఆదేశ సరళములు అంటే ఏంటి? ఆదేశ సరళములు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నా అంటే ఇక్కడ ఏముంది, మనం మొదటి సూత్రం ప్రకారం చూస్తే ఇది ధృత ప్రకృతికము, ఇది పరుషములు. ఇది ధృత ప్రకృతికము, ఇది పరుషాలు. ఇవి కలిస్తే సరళాలుగా మారుతాయి, అంటే గాగా మారుతుంది. అప్పుడు ఏమవుతుంది? డప్పిన్ గూలేగా మారింది. అంటే ఒక వర్ణం పోయి మరొక వర్ణం వచ్చింది కదా. అంటే ఇక్కడ ఏమొచ్చింది? సరళాలు వచ్చింది. కాబట్టి వీటిని ఆదేశ సరళములకు అంటారు. వీటిని ఆదేశ సరళాలు అంటారు. ఈ ఆదేశ సరళములకు ముందున్న ధృతమునకు అంటే ధృతానికి, ధృతము అంటే ఏమనుకున్నాం? నకారం అనుకున్నాం. బిందువు అంటే చూడండి, బిందువు అంటే అనుస్వారం. అంటే అది పూర్ణానుస్వారం అన్నా కావచ్చు లేదా అర్ధానుస్వారం అన్నా కావచ్చు. ఇప్పుడు డప్పిన్ గూలే అయింది కదా. డప్పిన్ ప్లస్ గూలే, డప్పిన్ గూలే. ఇదేంటిది? 0 వచ్చింది. 0 వస్తే పూర్ణానుస్వారం. పూర్ణానుస్వారం ఏమంటారు? పూర్ణ బిందు రూపం. పూర్ణ బిందు రూపం అంటే డప్పిన్ గూలే అయింది. దాన్ని ఇలా రాయొచ్చు కదా, డప్పిన్ గూలే. ఇక్కడ అర్ధ 0 వచ్చింది కాబట్టి ఇది అర్ధానుస్వారం. అర్ధానుస్వారం. ఇది రెండవ సూత్రం. ఇప్పుడు మనం తెలుగు సంస్కృత సందుల గురించి మాట్లాడుకుందాం. మనకు ఈ మొదటి సంవత్సరంలో సంస్కృత సందులు 4 ఉన్నాయి. అవి నేర్చుకుంటే చాలు ప్రస్తుతానికి. సంస్కృత సందులు అంటే సంస్కృత పదాల మధ్య జరిగేవి సంస్కృత సందులు. మొదట మనం అందరికి బాగా తెలిసిన సంధి సవర్ణ దీర్ఘ సంధి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సంస్కృత సందులు, సంస్కృత సందుల్లో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి సూత్రం ఏంటి? సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చూడండి. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆ ఈ ఊరులకు సవర్ణములైన
అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆయి ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఆయి ఊరులకు ఇవన్నీ అచ్చులే కదా. ఈ ఆయి ఊరులకు సవర్ణములైన, సవర్ణము అంటే సవర్ణములైన అంటే సమానమైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఇప్పుడు చూడండి, ఆయి ఇప్పుడు ఆకి ఏ సమానము? ఆకి ఆ సమానము, ఈకి ఈ సమానము, ఊకి ఉ సమానము, రుకి రు సమానము. ఇవన్నమాట. ఆకి ఆ సవర్ణము, ఈకి ఈ సవర్ణము, ఊకి ఉ సవర్ణము, రుకి రు సవర్ణము. ఇవన్నీ సవర్ణాలు. ఈ సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాడి దీర్ఘాలు ఏకాదేశం అగును. అంటే ఈ ఆకి ఆ ఈ రెండు మాత్రమే రావాలి, లేకపోతే ఈ సంధి జరగదన్నమాట. అంటే వాడి దీర్ఘం ఏకాదేశం కాదు. ఇప్పుడు ఆకి ఆ సమానం అయితే మాత్రమే అక్కడ దీర్ఘం ఏకాదేశం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఉదాహరణకు రూప ప్లస్ అతిశయం. రూప ప్లస్ అతిశయం. రూప ప్లస్ అతిశయం. రూప ఇక్కడ ఏమొచ్చింది? ప అంటే పాలు ఏ అక్షరం ఉంది? ఆ అనే అక్షరం ఉంది. ఉప్పు ప్లస్ ఇజ్ ఈక్వల్ టు ప. ఇప్పుడు పా అవుతుంది అంటే ఖచ్చితంగా హల్లు ఉంది, అచ్చుంది. ఆ ఇక్కడ ఆ ఉంది. అతిశయం ఆ ఉంది. అంటే ఇప్పుడు చూడండి, ఆకు ఆ సవర్ణం అని చెప్పుకున్నాం. ఆకు ఇక్కడ ఆనే వచ్చింది కాబట్టి ఇక్కడ సవర్ణం అవుతుంది, అంటే సమానం అవుతుంది. రూప ప్లస్ అతిశయం ఏమవుతుంది? రూపాతిశయం. అర్థమైందా? ఆయి ఊళ్ళకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. అంటే ఆయి ఊరులకు ఆకు ఆ సవర్ణము, ఈకి ఈ సవర్ణము, ఊకు ఊ సవర్ణము, ఊకి ఊ సవర్ణము, ఇవి మాత్రం వస్తే వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి. లేకపోతే ఆకి ఈ కానీ ఊ కానీ ఊ కానీ ఏదో వచ్చినా అసవర్ణమే. ఇది కూడా అంతే. ఈ తప్ప ఏ అచ్చులు వచ్చినా కూడా అసవర్ణమే. అలాగా ఇవి చూడు, రూప ప్లస్ అతిశయం ఉంది. రూప అన్నారు, ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. అంటే ఆకి ఆ రెండు సమానమే కదా. సవర్ణం ఇది అయింది కాబట్టి వాడి దీర్ఘం ఏమైంది? ఏకాదేశమైంది. ఇప్పుడు రెండవ సంధి గుణసంధి గురించి చూసుకుందాం. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ రెండవది గుణసంధి. రెండవది గుణసంధి. గుణసంధి చూడండి. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా వాటికి ఏవో ఆలు అనవి ఏకాదేశమగును. అంటే అకారమునకు సూత్రం చూడండి. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా
ఏవో అర్లు అనునవి ఏకాదేశమగును. సూత్రం చూడి గుణసంధి. అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు అన్నవి ఏకాదేశమగును. అకారానికి అన్నారు. అకారానికి ఈ గాని ఊ గాని రూ గాని పరమైనప్పుడు, ఈ గాని ఊ గాని రూ గాని పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ అర్లు వస్తాయి. ఏ ఓ అర్లు వస్తాయి అంటే ఇక్కడ చూడండి, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా వాటికి ఏవో ఆర్లు అన్నవి ఏకాదేశమగును. ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అకారానికి ఈ ఊరులు పరమైతే వాటికి క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఇప్పుడు అకారానికి ఈ అనే పదం కానీ పరమైందనుకో అప్పుడు ఏ అన్న పదం వస్తుంది. అకారానికి ఊ అనే పదం వస్తే ఓగా మారుతుంది. ఆకారానికి రూ అనే పదం వస్తే అది అరగా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకు నయన ప్లస్ ఇంద్రియం, నయన ప్లస్ ఇంద్రియం వీటితో ఒకసారి చూసుకోండి. ఇలా వేస్తే అర్థమవుతుంది. గుణసంఖ్యంగా ఇలా వేసుకుంటే మీకు ఈజీగా అర్థం అవడానికి వీలుంటుంది. ఒకసారి చూడండి, నేను అడుగుతున్నాను. అకారానికి ఈ ఊరులు పరమైతే వాటి క్రమంగా ఏవో ఆర్లు వస్తాయి. ఇలా వేసుకున్నట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఉదాహరణ చూడండి. గుణసంధి. నయన ప్లస్ ఇంద్రియం, నయన ప్లస్ ఇంద్రియం, నయన ప్లస్ ఇంద్రియం. నయన అంటే ఇక్కడ ఏముంది? అకారం ఉంది కదా, ఉంది. నాకు అకారానికి ఈ ఊరులు పరమైతే ఇక్కడ ఏం పరమైంది? ఈ పరమైంది. అప్పుడు ఈ ఊరులు పరమైతే వాడు ఏం మారుతాయి? ఏవో ఆర్లుగా మారుతాయి. ఇప్పుడు నయన ప్లస్ ఇంద్రియం ఏమవుతుంది? నయనేంద్రియం, నయనేంద్రియం. చూసారా, అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏవో ఆర్లు అన్నవి ఏకాదేశమవును. అంటే అకారానికి ఈ గాని పరమైతే ఏగా మారుతుంది, అకారానికి ఊ గాని పరమైతే ఓగా మారుతుంది, అకారానికి రూ పరమైతే అర్గా మారుతుంది. ఇక్కడ అకారానికి ఈ పరమైంది కనుక ఏగా మారింది. ఇక్కడ చూడండి, నయనేంద్రియం, నేంద్రియం అంటే న్ ప్లస్ ఏ, నయనేంద్రియం వచ్చింది కదా, అది గుణసంధి. నెక్స్ట్ వృద్ధి సంధి. నెక్స్ట్ ఇది వృద్ధి సంధి. మామూలుగా మనకు వృద్ధి అంటే ఏమొస్తుంది? వృద్ధులు అంటే ముసలి వాళ్ళు గుర్తొస్తారు. ఇప్పుడు అవి కూడా మనం వాటిని వృద్ధులు అంటాం. అది ఎందుకో చూడు. ఇప్పుడు వృద్ధి సంధి సూత్రం చూడండి. సూత్రం అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము ఏకాదేశంగా వస్తాయి. చూడండి, అకారమునకు ఏ ఐలు పరమైతే ఏ ఐలు పరమైతే ఐకారము మరియు ఓ అవులు పరమైతే ఔకారము ఏకాదేశంగా వస్తాయి.
గమనించారా? అకారానికి ఏ పదం అయితే ఐకారం వస్తుంది, ఓలు పదం అయితే ఔకారం వస్తుంది. మీరు దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము వస్తాయి. ఇలా కానీ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా వస్తాయి కూడా. ఇప్పుడు ఉదాహరణ చూడండి. ఆత్మ ప్లస్ ఏక, ఆత్మ ప్లస్ ఏక. ఇక్కడ మా అంటే ఇక్కడ ఏముంది? ఆ ఉంది. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఇక్కడ ఏ పరమైంది, అప్పుడు ఏం వస్తుంది? ఐకారం. రెండు కలిపితే ఆత్మైక, ఆత్మైక అంటే ఇక్కడ ఐ వచ్చింది కదా, అది వృద్ధి సంధి. ఇంకో ఉదాహరణ చూడండి. ఇక్కడ ఆత్మైక అయింది కదా. ఇప్పుడు వన ప్లస్ ఔషధి, వన ప్లస్ ఔషధి. ఇప్పుడు వన అంటే ఇక్కడ ఏమైంది? ఆ పరమైంది, ఇక్కడ ఔ పరమైంది, ఔ పరమైంది. ఈ అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుంది. కాబట్టి ఇక్కడ దీని కలిపితే ఏమవుతుంది? వనౌషధి అవుతుంది, వనౌషధి. అలా ఒకసారి చూడండి. అకారానికి అంటే ఆ అన్న పదానికి ఏ ఐ గాని వస్తే అది ఐగానే మారుతుంది, ఓ ఔలు గాని వస్తే ఔగా మారుతుంది, అది వృద్ధి సంధి. ఇప్పుడు మనం లాస్ట్ సంధి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు లాస్ట్ మనకు ఉన్న సంధి ఏంటి? ఎడాగమ సంధి. ఎడాగమ సంధి ఎడాగమ సంధి. ఎడాగమ సంధి సూత్రం చూడండి. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా యావారాలు ఏకాదేశమగును. అంటే ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా యావారాలు ఏకాదేశమగును. పరమైతే క్రమంగా యావారాలు ఏకాదేశమగును. ఒకసారి సూత్రం ఉన్నమ్మా. ఎడాగమ సంధి సూత్రం. ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైతే క్రమంగా యావారాలు ఏకాదేశమగును. అంటే ఈ ఊరులకు ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? ఆకు ఆ సవర్ణం చెప్పుకున్నాం. సవర్ణం అంటే ఏమనుకున్నాం? సమానం అని అనుకున్నాం. ఈ ఊరులకు అసవర్ణముల అచ్చులు పరమైతే అవి ఏవో ఆరుగా ఏకాదేశమగును. అంటే ఈకి అసవర్ణం అంటే ఈకు ఈ తప్ప మిగతా అచ్చులు రావచ్చు. అంటే ఆ ఊ రు మిగతావన్నీ. అదే నెక్స్ట్ ఊకి ఇప్పుడు ఆ ఈ రు అంటే ఊ తప్ప. అలాగాని అసవర్ణంగా పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. అంటే వాటి పరమైతే క్రమం అంటే ఈ ప్లేస్లో యా, ఊ ప్లేస్లో వా, రు ప్లేస్లో రా, ఇలా వస్తాయన్నమాట. ఇప్పుడు ఉదాహరణ చూడండి. అతి ప్లస్ అంత,
అతి ప్లస్ అంత. తి అంటే ఇక్కడ ఏముంది, ఈ అనే శబ్దం ఉంది. ఇత్ ప్లస్ ఈ సి అవుతుంది. ఈ ఈ ఈ అంటే ఈకి అసవర్ణం ఇది. ఆ అనేది అసవర్ణం. ఈ అసవర్ణం అచ్చులు పరమైతే క్రమంగా ఏవారులుగా మారుతాయి. ఇప్పుడు చూడండి, అతి ప్లస్ అంత ఏమవుతుంది, అత్యంత అవుతుంది. అంటే ఇక్కడ యా వచ్చింది చూడండి. ఈకి ఏ అంటే ఈకి ఈ సవర్ణము, అసవర్ణము అంటే ఈ తప్ప మిగతా అచ్చులు ఏవైనా పరమైనప్పుడు అసవర్ణమే అవుతుంది. అప్పుడు ఇక్కడ ఈకి ఆ పరమైంది అంటే అసవర్ణమే కదా, కాబట్టి ఇక్కడ యాగా మారింది. ఇంకొక ఉదాహరణ చూడండి, మధు ప్లస్ అరి. మధు ప్లస్ అరి, మధు ప్లస్ అరి. మధు అంటే ఇక్కడ ఏ అక్షరం వస్తుంది, మధు అంటే అద్ ప్లస్ ఊ అంటే ఇక్కడ ఊ ఉంది, ఇక్కడ ఆ ఉంది. ఊకు సవర్ణం అంటే ఏమొస్తుంది, ఊ మాత్రమే వస్తుంది. ఇక్కడ ఆ అంటే అసవర్ణమే కదా, కాబట్టి ఇక్కడ చూడండి మధు ప్లస్ అరి అన్నారు, కలిపితే ఏమవుతుంది, మధ్వరి. అంటే ఇక్కడ వా వచ్చి చేరింది కదా. అంటే ఈ ఊర్లకు అసవర్ణములైన అచ్చుల పరమైతే యావారాలు ఏకాదేశం అగును. ఇక్కడ దు అనే ప్లేస్లో ఊ ఉంది. ఊ దానికి అసవర్ణములు పరమైతే ఊకి ఆ అనేది అసవర్ణం పరమైతే అవి యావారాలుగా మారుతాయి. అంటే వా అనేది మారుతుంది అనమాట. ఇప్పుడు మధు ప్లస్ అరి అన్నారు, మధ్వరి అంటే వా వచ్చి చేరింది. ఇంకోసారి చూడండి, ఈ ఊరులకు అసవర్ణములైన అక్షుల పరమైతే క్రమంగా యావారాలు ఏకాదేశం అగును. మధు ప్లస్ అరి అన్నారు, దు కాడ ఊ ఉంది, ఆ కాడ ఆ ఉంది. ఊకి ఆ అనేది అసవర్ణం కనుక బాగా మారింది, కాబట్టి మధ్వరి అయిందనమాట. ఇప్పుడు మనం ఈ టాపిక్లో అన్ని సందుల గురించి మాట్లాడుకున్నాము. ఏమి తెలుగు సందులు చూసుకున్నాము, వాటికి ఉదాహరణలు చెప్పాను. సంస్కృత సందుల గురించి చెప్పాను, వాటికి ఉదాహరణలు చెప్పాను. మనకు తెలుగులో ఈ వ్యాకరణ అంశాలు చాలా ముఖ్యం. మనకు మార్కులు సగం దీంట్లోనే రావచ్చు. గ్రామర్ని బాగా నేర్చుకోండి, బాగా అర్థం చేసుకోండి. మనకు ఆల్రెడీ భారతీ మేడం స్కూల్ అన్నీ చెప్పారు, బాగా చెప్పారు. నాకంటే చాలా బాగా చెప్పారు మేడము. డౌట్లు వస్తే అడగండి, చెప్తాము. మేడం కూడా కనుక్కోండి. ఇంత గొప్ప ఆపర్చునిటీ కల్పించిన మా గోల్డెన్ కృష్ణ మేడం గారికి మరియు మా భారతీ మేడం గారికి అండ్ మై పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ధన్యవాదాలు.